ఫస్ట్ హాఫ్ మీకు ఎలా అనిపించింది మూవీ? సూపర్ అన్న, సూపర్ సూపర్, చాలా బాగుంది. చాలా నచ్చింది హైలైట్ అంటే హైలైట్స్ ఏం చెప్తారు? యాక్టింగ్ అన్న, జాతర సీన్ క్లైమాక్స్ సీన్ అయితే వేరే. ఫైట్స్ అయితే అప్ టు ద హైప్, బట్ స్టోరీ లైన్ కొంచెం తక్కువ ఉంది. అంటే స్టోరీ తక్కువ ఉంది, అల్లు అర్జున్ ఎక్కువ చూపించారు అంటున్నారు. అల్లు అర్జున్ యాక్టింగ్ అయితే ఎరగదీశాడు అన్న, వేరే క్రేజీ. సో సాంగ్స్ ఏం నచ్చాయి? సాంగ్స్ 3 సాంగ్స్ అక్కినేని ఇంకా కిస్కు ఇంకా చాలా బాగున్నాయి సాంగ్స్. బీజిఎం డిఎస్పి చాలా బాగా. సో అల్లు అర్జున్ ఏడ్చినప్పుడు మీకేమనిపిస్తుంది? వచ్చింది అన్న మాకు కూడా. మాస్ హీరో, మాస్ హీరో ఏపు యాక్టింగ్ అయితే 10/10 అసలు ఛాన్సే లేదు వేరే. ఇప్పుడు యాక్టింగ్ ఎన్ని అవుట్ ఆఫ్ 10 ఎంత ఇస్తారు? యాక్టింగ్ 10కి 20 అసలు అవుట్ ఆఫ్. అసలు స్టోరీకి ఎంత ఇస్తారు? స్టోరీకి 8. 6 to 10. శ్రీవల్లికి ఎంత ఇస్తారు? శ్రీవల్లి కూడా వేరే. శ్రీవల్లి కూడా చాలా బాగా చేసింది యాక్టింగ్. అండ్ మన కిసికి సాంగ్ ఎంత ఇస్తారు? కిసిక్ ఇంకా 15. డాన్స్ ఎట్లా అనిపించింది? వేరే అన్న, వేరే. కొంతమంది సినిమాలో స్టోరీ లేదు. అవునా, స్టోరీ లైన్ కొంచెం తక్కువ ఉంది, మొత్తం బ్యాలెన్స్ చేసేది పర్లేదు. అంటే మీరు సినిమా మీద ఉన్న బజ్ కోసం వచ్చారా, అల్లు అర్జున్ కోసం వచ్చారా, లేకపోతే సినిమా కోసం వచ్చారా? అల్లు అర్జున్ కోసం వచ్చాము, బిగ్ ఫ్యాన్ అసలు. పుష్ప 3ని అని చెప్పి ఇంకా లాగడం మూవీని కరెక్టేనా? ల్యాగ్ చేయడం మరి కరెక్ట్ కాదనిపిస్తుంది. ఇక్కడే స్టోరీ ఎండ్ చేసి ఉండొచ్చు, బట్ బాగుంది, సూపర్ పుష్ప 1 ఉంది. బాగుంది, పుష్ప 2 బాగుంది. కంపేర్ టు ఫైట్స్ అయితే పుష్ప 2. పుష్ప 1 స్టోరీ పరంగా చాలా బాగుంది. ఇది హైప్ బీజిఎం ఇదైతే చాలా అసలు మంచిగా తీసారు, చాలా. Part 2 బాగుంది. స్టోరీ లైన్ తప్పితే మిగతావన్నీ అవసరం. టికెట్ రేట్స్ హై ఉందని చెప్పాను. అది రేట్స్ అయి ఉన్నాయి. దానివల్ల మైనస్ కంటే అనుకోవచ్చు. డెఫినెట్లీ ఉంటుంది, ఆ ఎఫెక్ట్ ఉంటుంది. బుకింగ్స్లో కొంచెం తేడా ఉంటుంది, బట్ హైప్ కోసం వస్తుంది. ఫైనల్గా పుష్ప ఒక మాట ఏం చెప్తాను? తగ్గేదేలే. తగ్గేదేలే.